మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, బాల కార్మికుల దుస్థితి నుండి బయటకు తీసుకువచ్చి వారి ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాల కార్మిక రహిత వ్యవస్థ రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. విద్యాశాఖ, పోలీస్, కార్మిక శాఖ, బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వైద్య శాఖ తదితర శాఖల అధికారులతో బాల కార్మికులను గుర్తించి వారిని పనుల్లోంచి పాఠశాలలోకి చేర్పించాలని తెలిపారు. అధికారులు తనిఖీలు నిర్వహించాలని, దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవడం నేరమని, వీటిని అతిక్రమించిన యాజమాన్యంపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని జిల్లా ఉప కార్మిక కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. బాల కార్మికులు ఉండే ప్రదేశాలను గుర్తించి తరచూ తనిఖీలు నిర్వహించాలని, ఎక్కువగా భిక్షాటన చేసే బాలలను రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్లోనూ, అలాగే హోటళ్లు, కిరాణా షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రదేశాల్లో పనిచేసేవారిని గుర్తించాలని అన్నారు. బడి మానేసిన పిల్లల జాబితాను విద్యాశాఖ ద్వారా తెప్పించుకుని పిల్లలను తిరిగి పాఠశాలలో జాయిన్ చేసేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. ప్రధాన కూడలి వద్ద హోర్డింగ్స్, ఫ్యాక్టరీల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ పి శ్రీనివాస్, జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి, సోషల్ వెల్ఫేర్ జేడీ జయప్రకాష్, డీసీపీఓ సిహెచ్ సురేశకరవేణి, ఐసీడీఎస్పీడీ పద్మావతి, డెమో డాక్టర్ నాగేశ్వరరావు, వివిధ శాఖల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది పెట్టుకొని మీరు అందరూ ఎంకరేజ్ చేయడం మొదలు పెడితే చాలా చైల్డ్ లేబర్ మనకు బయటకు వస్తుంది. సో ఇది ఈ నలుగురే సరిపోతారు ఇంత చేయడానికి. సో ఇలాగే మీరు ప్లాన్ చేసుకోండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మీకు యూఆర్ డూయింగ్ వెల్, సో యూ నో యూర్ రోల్ ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ పాయింట్స్ ప్లీజ్ యాడ్. వాళ్ళు పట్టుకొని వేసినప్పుడు మీ దగ్గరికి వస్తారు, మీరు రిలవెంట్ మీ ప్రొవిజన్స్ మీకు ఐడియా ఉంది, సో దాన్ని బట్టి మీరు చెప్పేసారు. పెట్టడం రిహాబిలిటేషన్ ఆర్ ఇంటిగ్రేషన్ అనేది ఉంది. ప్రత్యేకించి మనకి పోర్టల్లో ఎన్సిటిసిఆర్ వాళ్ళు సిస్ పోర్టల్లో చైల్డ్ లేబర్స్ అనేది ఒక ఇచ్చారు మేడం. ఫాలో అప్ రిపోర్ట్స్ తెప్పించుకోవడం, వాటిని పోర్టల్లో కరెక్ట్గా అప్లోడ్ చేయడం అనేది ఒక టాస్క్ ఉంది మేడం. ఈ టీమ్ అని కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ వచ్చింది, అదొకటి ఫెసిలిటేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. మా డిస్కషన్లో కొన్ని గ్రే ఏరియాస్ మేము ఐడెంటిఫై చేస్తాం మేడం. ఇక్కడ టౌన్లో గణేష్ మేకింగ్ ఏరియాస్ అండ్ బ్రిక్ ఇండస్ట్రీస్ అలాంటి సపోర్ట్ ఏదన్నా కొత్తగా మనం అంటే ఎర్లియర్ ఇది ఉంది మేడం. మొబైల్గా ఒక బ్యాంక్లో వెళ్ళి పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యలపై పోలీస్ సిబ్బంది సంక్షేమ దివస్ను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు మరియు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డ్స్ వారి సమస్యల గురించి ఎస్పీకి తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకుని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులకు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పోలీస్ సిబ్బంది సమస్యలపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కరిస్తామని అన్నారు. విధుల్లో సిబ్బంది ఇబ్బంది పడకుండా వారి సమస్యలను తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చేయటమే లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ప్రధాన కార్యాలయం A1 సాల్మన్, పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. తండ్రిని స్మరిస్తూ సాహితీవేత్తలకు పురస్కారాలతో సత్కరిస్తూ పేద ప్రజల సంక్షేమానికి తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల ఏలూరు నగరం గాంధీనగర్కు చెందిన జ్ఞానేశ్వరి అనే బాలికకు లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సకాలంలో స్పందించి ఆమె శస్త్రచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై 8 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులకు అందజేసి చికిత్స నిమిత్తం చెన్నై ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. అంతేకాకుండా ఎమ్మెల్యే బడేటి చంటి చిన్నారికి సహాయం చేయాల్సిందిగా సూచించడంతో తక్షణమే గుప్తా ఫౌండేషన్ ద్వారా 1 లక్ష రూపాయల బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. అడిగిన వెంటనే ఆర్థిక సాయం చేసిన గుప్తా ఎంటర్ప్రైజెస్ మేనేజర్ శ్రీనివాస్ను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేకంగా అభినందించారు. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వేంచేస్తున్న శ్రీ అంబికాదేవి దైవ సన్నిధానంలో వేంచేస్తున్న
శ్రీ అంబికాదేవికి ఆషాఢమాసం సందర్భంగా మహిళలు సారె సమర్పించే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలతో పాటు వివిధ రకాల స్వీట్స్తో సత్రంపాడి వీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆలయం వద్దకు చేరుకుని సారె సమర్పించారు. ఆలయ అర్చకులు వారణాసి రాఘవేంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. ఎవరు అవసరం ఉన్నా ఎవరు ఏమని చెప్తుంటే మాట్లాడతారు ఏంటండి? దయచేసి మాట్లాడకండి. ముందు పద్ధతి కాదు, చక్క లైన్ లో ఉండడం పద్ధతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. దుష్ట శిక్షణ, శిష్యరక్షణ గావిస్తూ లోకాన్నంతా కూడా సంరక్షిస్తూ అందరికీ సుఖశాంతులు ప్రసాదించినట్టు జగన్మాత ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి లలితాంబికా స్వరూపమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, బెజవాడ కనకదుర్గా స్వరూపమైనటువంటి మహాచండీ అవతార స్వరూపమైనటువంటి జగజ్జనని జగన్మాత శ్రీ అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో నేడు అత్యంత వైభవంగా ఘనంగా ఆషాఢమాస పర్వదినాన్ని పురస్కరించుకొని సారి కార్యక్రమం అశేష భక్త జనావళి సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. భక్తులందరూ తల్లి జగన్మాత మమ్మలను, మా కుటుంబాన్ని, లోకాన్ని రక్షించమ్మా, అందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించు, సత్సంతానాన్ని ప్రసాదించు, దీర్ఘ సౌమంగళ యోగ్యతను ప్రసాదించు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని అభ్యర్థిస్తూ అమ్మవారిని వేడుకుంటూ భక్తితో అందరూ కూడా పసుపు, కుంకుమ, చీర, రవిక, గాజులు, పువ్వులు, పండ్లు, చలిమిడి, వడపప్పు, పానకము, వివిధ రకాల పండ్లు, వివిధ రకాల నైవేద్యాదులు, భక్ష్య, భోజ్య, చేష్య, లోక్య పరమాన్నములు అమ్మవారికి నివేదన చేసి అమ్మవారిని వేడుకున్నారు. అటువంటి అంబికాదేవి అమ్మవారి ఆశీస్సులు ಎಲ್ಲರಿಗೂ కూడా కలగాలని, అందరూ కూడా రేపు వచ్చేటువంటి శ్రావణ మాస కార్యక్రమాలలో అంబికామాతను దర్శించి సకల శుభాలు పొందగలని కోరి ప్రార్థిస్తూ అందరినీ సవినయంగా ఆహ్వానించుతున్నాం. అందరికీ శ్రీ అంబికాదేవి అమ్మవారి ఆశీస్సులు కలుగుగాక. స్వస్తి. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన తాటి సంకురమ్మ అనే మహిళ ఉపాధి కోసం కువైట్ వెళ్ళింది. అక్కడ ఆమె పనిచేస్తున్న ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నారని వీడియో ద్వారా తన బంధువులకు తెలియజేసింది. సంకురమ్మ విలిపిస్తున్న వీడియో చూసిన ఎమ్మెల్యే బాలరాజు తక్షణమే స్పందించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను కువైట్ పంపించిన ఏజెంట్తో ఫోన్లో మాట్లాడి తక్షణమే బాధితురాలు ఇండియాకు వచ్చే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే చూపించిన చొరవకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. హాయ్ అండి, నా పేరు సంకురమ్మ అండి. మాది బొట్టేగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి.
నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో ఒక సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. అమ్మని చూడాలనిపిస్తుందండి. వాళ్ళు ఇంకా పంపట్లేదండి. పోయికి వెళ్ళిందండి. సార్ ఎమ్మెల్యే సార్, ఈ శంకరు మా సిల్లండి, సంవత్సరం క్రితం వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుందండి. వెళ్ళిన కాడ నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. చెప్పండి సార్. హలో మా నేను ఎమ్మెల్యే పోలవరం అమ్మా. చెప్పండి సార్. ఏంటమ్మా అక్కడ ఇది ఇష్యూ జరిగింది కదా, ఏంటి ఆవిడ పంపిస్తున్నారా, ఏం చేస్తున్నారు? పంపించేద్దాం సార్, వచ్చేద్దామండి. ఒక అమ్మాయికి ఇప్పుడే మాట్లాడానండి. అంటే మన దాకా వెళ్ళి మార్చుకోండి. మేడమ్మ సార్ మంచోళ్ళే, పెట్టమ్మా మేడం ఉంది అనేదండి. అంటే సరేలే అమ్మా, మరి అయితే మేడమ్మ సార్ మంచోళ్ళే, ముగ్గురు మనిషి ఉంటే ఇల్లు చాలా మంచిది, నాకు ఒకదానికి ఎక్కువైపోతున్నారంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటారు. కానీ పెద్దమ్మ రద్దలేదు అంటే నువ్వు బాగా చేపలం ఇవ్వదమ్మా, అందుకనే ఇంకొక ఏమంటారు రద్దలేదు అని మేడంతో చెప్తే మేడం అడిగినా ఇంకో మనిషి వస్తుందని చెప్పేదండి ఆవిడ. సరే మీరేం చేస్తారంటే ఆవిడని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి మన ఇండియాకి వచ్చేంత వరకు బాధ్యత మీదే. అలాగే సార్. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేయాలి. అలాగేనండి. సరే ఓకే. అలాగే హేమంత్, ఆవిడ బాధ్యత తీసుకొని పంపిస్తుందంట. ఓకే, బయలుదేరు. ఏలూరు న్యూ అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఘంటసాల స్వరపీఠం మరియు మానవత ఏలూరు వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ శిక్షణలో పనిపాట కార్యక్రమం ద్వారా షేక్ సుబానీ నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 148వ జయంతి కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ రక్షణ కోసం ఆర్మీ విభాగంలో విశిష్ట సేవలందించిన బీడే నాగేశ్వరరావుని సన్మానించారు. ఆగస్టు 15 సందర్భంగా కళాశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా ఇవ్వడానికి కావలసిన జాతీయ జెండాలను కుట్టే కార్యక్రమాన్ని సుబానీ బృందం ప్రారంభించారు. అర్జునరావు, శ్రీవల్లి, సోమ్లానాయక్, యశస్విని, శ్రావణి, శ్రీహరికోటి బృందంచే జాతీయ పతాక విశిష్టతను తెలియజేసే దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమాల్లో మానవతా సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, అడుసుమిల్లి నిర్మల, దేవినేని భాస్కర్రావు, పోలవరపు రత్నాకర్రావు, వాసిరెడ్డి శేషగిరిరావు, పోడూరి కనకదుర్గ, వెన్నవల్లి సాయిసుధ, అల్లూరి మోహిని, మేడుకొండ పద్మజ, పైడి కస్తూరిపై, పుల్లాబట్ల సత్యవాణి, ఆలపాటి లక్ష్మీ ప్రసన్న, యార్లగడ్డ విష్ణు మహేశ్వరి, కమిటీ హాల్ నిర్వాహక సభ్యులు కావూరి అమరేశ్వరరావు, సూర్యనారాయణ రెడ్డి, జాస్తి శ్రీనివాస్ మరియు ఇన్నర్వీల్ క్లబ్ పూర్వపు అధ్యక్షురాలు శ్రీమతి పుణ్యమూర్తుల లక్ష్మి, కస్తూరిరావు, డాక్టర్ వైఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన సమీప ప్రాంతంలో జన్మించిన పింగళి వెంకయ్య గారు దశ దిశల మన జెండా రూపంలో ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు ఖ్యాతిని మరి ఇది చేసి ఎలుగు చేసిన మన పింగళి వెంకయ్య గారిని మనం మర్చిపోయాం. అటువంటి పింగళి వెంకయ్య గారికి మరి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు కోసమే ఈ జెండా అనేది పవిత్రంగా గాంధీ గారికి అందించారు. కానీ ఇదేమిటంటే మార్కెట్లో అమ్మే ఈ వీటికి మెల్లే, పటాలకు మెల్లే, క్యాలెండర్లకు మెల్లే, వాటికి మెల్లే, వీటికి మెల్లే జెండాను కూడా అమ్ముతున్నారు. భారతదేశానికి ఏంటంటే అతి పవిత్రమైన చిహ్నం జెండా కాబట్టి అది అమ్మటం కాదు, ప్రభుత్వ లాంఛనంగానే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు ఇవ్వాలి. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రవేశం చేశారు, హర్ ఘర్ తిరంగా అన్నారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అందుకే నేను ప్రతి సంవత్సరం 1000, 500, 300 అట్లా ఈ సంవత్సరం 3000 తయారు చేశాను. నిరుడు 5000 తయారు చేశాను. ఆర్మీలో వచ్చేసి
ఇప్పుడు మాస్టర్ అథ్లెటిక్స్ మరి జిల్లా కార్యదర్శిగా అనేక గోల్డ్ మెడల్స్ అయి తీసుకుని ఎంతోమంది పిల్లలకి మరి ఎస్ఐ ట్రైనింగ్ అలాగే వాటికి కావాల్సినటువంటి ఫిజికల్ ట్రైనింగ్ అంతా ఇస్తూ కూడా ఇప్పుడు కూడా సమాజం కోసం పాటుపడుతున్నటువంటి ఆ వ్యక్తిని ఈరోజు సన్మానించుకోవడం చాలా మరి సబబు అని చెప్పేసి ఈ కార్యక్రమానికి మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన గురించి ఆయన చేసిన సేవల గురించి భాస్కరరావు గారు మరి నేవీలో వర్క్ చేసినటువంటి భాస్కరరావు గారు ఆయన గురించి ఆయన చేసిన సేవలు తెలియజేస్తున్నారు. పార్టిసిపేట్ చేయాలంటే మాటలు కాదు, రోజుకి 8 గంటలు మనం ప్రాక్టీస్ చేయాలి. ఆయన బ్రిస్క్ వాక్, రన్నింగ్, తర్వాత షార్ట్ పుట్ ఇవన్నీ కూడా చేసేవారు. కొంచెం ఏజ్ని బట్టి కొన్ని రన్నింగ్ అవన్నీ కూడా వదిలేశారు. సో నేషనల్ లెవెల్లోనూ, జిల్లా లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా ఆయన చాలా పతాకాలు సాధించడం జరిగింది. అట్లాగే వీరు ఢిల్లీ రైల్ భవన్లో రైల్వే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవేంద్ర కుమార్ని శుక్రవారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కలిశారు. ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ రైల్ హాల్ట్ చేయాలని మరోసారి దేవేంద్ర కుమార్ని కోరడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో ఏలూరులో వందే భారత్ రైలు నిలుపుదల అయ్యేలా చూస్తానని తెలియజేశారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలియజేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పోలీస్ స్టేషన్లో రేఖాచిత్రాన్ని పరిశీలన చేసిన అనంతరం ఏలూరు పట్టణంలో సుడిగాలి పర్యటన చేసి వివిధ ప్రాంతాల్లో అన్ని పురవీధులను పరిశీలన చేసి ట్రాఫిక్ నియంత్రణ కొరకు ఎక్కడెక్కడ పోలీస్ సిబ్బందిని నియమించాలా అనే విషయాలపై ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్, ఆర్ఆర్పేట, పవర్పేట, ఏలూరు ఓల్డ్ బస్టాండ్, ఆదివారపేట, కండ్రిగూడెం, తంగెళ్లమూడి, అల్లూరి సీతారామరాజు స్టేడియం, ఏలూరు న్యూ బస్టాండ్, శాంతినగర్, ఏలూరు 1 టౌన్, 2 టౌన్ మరియు 3 టౌన్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో స్వయంగా మోటార్ సైకిల్ నడుపుకుంటూ ఎక్కడెక్కడ రద్దీ ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలనే విషయాలపై పరిశోధన చేసి అధికారులకు తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీతో పాటు ఏలూరు మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ వి తాతబాబు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ బి ఆదిప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దెందులూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్లు దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం చెందడం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి విచ్చేసి జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లాకి నూతనంగా వచ్చిన ఎస్పీ గారిని కలవడం జరిగింది. మరికి జిల్లాలో వచ్చారు వారిని కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది వారికి వివరించడం జరిగింది. తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డెఫినెట్గా అన్ని విధాలా కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా చూస్తానని వారు కూడా చెప్పారు. తప్పకుండా డెఫినెట్గా లా సపోర్ట్ చేస్తుంది. ఎవరు ఎక్కడ గొడవలు పడకుండా ఎటువంటిది లేకుండా మేము లాగండి అవుట్ మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. నేనే కాదు, మా పార్టీ కానీ మా కార్యకర్తలు గారు అందరం కూడా సపోర్ట్గా ఉంటాం. డెఫినెట్గా మేము కూడా లా అండ్ ఆర్డర్ సహకరిస్తాము, పోలీస్ వారికి సహకరిస్తాము. ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మా సైడ్ నుంచి కూడా ఎప్పుడు కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విధాలు కూడా వాళ్ళకి అండగా ఉంటామని వాళ్ళకి తెలియదు. ఏదో ఇష్యూ మీద ఏదో ఇంటి మీదకి రావాలని కానీ అబ్సల్యూట్లీ ఇప్పుడు ఏం జరగలేదు కదా, ఇన్సిడెంట్స్ ఏం లేవు. డెఫినెట్గా ఏదో ఇంటి దగ్గర అది జనరల్గా పొలిటికల్గా వచ్చేసరికి ఏదో ఒక విధంగా అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బట్ డెఫినెట్గా దెందులూరు నియోజకవర్గంలో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులు. గత 5 సంవత్సరాలు కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. రాబోయే కాలంలో కూడా పీస్ఫుల్గా దెందులూరు ఉండాలి. డెఫినెట్గా ఈరోజు వారికి ఆపర్చునిటీ వచ్చింది. మేము 5 సంవత్సరాల పాటు ప్రజలు మమ్మల్ని దీవిచ్చారు, మమ్మల్ని ఆశ్రదించినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. చూస్తాం. విల్ వెయిట్ ఫర్ 2 years. మాకు అంత తొందర ఏముందన్న, ఇప్పుడు అంత కంగారు ఏముంది? ఈరోజు ఇప్పుడు 2 నెలలే కదా, ఇంకా 2 సంవత్సరాలు అవన్నీ. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని అప్పుడు కదా మేము కామెంట్ చేయాల్సింది. ఇప్పటి నుంచే మేము కామెంట్ చేస్తే అది తొందరపాటు చర్య అవుతుంది తప్ప ఏముండదు. డెఫినెట్గా 2 years వెయిట్ చేసి చూస్తాం. ప్రజలు ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వారిని డెఫినెట్గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమనండి, మాకంటే బాగా చేయమనండి, సంతోషిస్తాం కదా. ఈరోజు నియోజకవర్గం మంచి జరుగుతుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అంటే సంతోషించే మొదటి వ్యక్తి నేనే. డెఫినెట్గా ఈరోజు తనకి అవకాశం వచ్చింది. ప్రభాకర్ కూడా అదే చెప్తూ ఉన్నా, నీకు చక్కటి అవకాశం వచ్చింది, ప్రజలు మళ్ళీ ఆస్వాదించారు, చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఎవరు కాదంటూ ఉన్నారు? ఈరోజు పోటీ పెట్టి మేము గతంలో మీరు చేసిన దానికంటే, మేము మొన్న చేసిన దానికంటే ఇంకా బాగా అభివృద్ధి చేయండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కదా. 2 years పాటు మేము కానీ మా కార్యకర్తలు కానీ అది మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని మేము కూడా చూస్తాం. ఆ తర్వాత ఈరోజు మేము విమర్శించగలుగుతాం తప్ప ఇప్పటికిప్పుడు 2 నెలల్లో ఇప్పుడు నేను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. లెట్ ద గవర్నమెంట్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్ ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. టేకు బ్యాంక్, ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సేవలో 110 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 111వ వసంతంలోకి అడుగు పెడుతున్న మనందరి బ్యాంక్ టేకు బ్యాంక్. నాటి తరం, నేటి తరం, రేపటి తరం తరాలు మారినా పెరుగుతూ ఉన్న మీ అచంచల విశ్వాసానికి కృతజ్ఞులం. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ 111వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. టేకు బ్యాంక్ హెడ్ ఆఫీస్ కెనాల్ రోడ్, అగ్రహారం, ఏలూరు 1. బ్రాంచ్ ఆఫీస్ ఆర్ఆర్ పేట, ఏలూరు 2 మరియు విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం. చైర్మన్ అంబికా ప్రసాద్, CEO ఎం అచ్యుతరావు మరియు పాలక మండలి. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. కేటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన టొబాకో మర్చెంట్స్ ఛాంబర్ కళ్యాణ మండపంలో శ్రావణ లక్ష్మీల సరదాల సంతోషం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు తవ్వ అరుణ వెంకటకుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలిపారు. 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ స్టేడియం రోడ్లో ఉన్న టొబాకో మర్చెంట్స్ కళ్యాణ మండపంలో ప్రత్యేకించి మహిళలకు శ్రావణ లక్ష్మి సరదాల సంతోషం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శకుంతల వేషధారణ పోటీలు, సాంప్రదాయ లంగావోణి పోటీలు, గోల్డ్ హౌస్, సిల్వర్ హౌస్, పట్టుచెర్ల హౌసీ, జనరల్ చెఫ్ కుకింగ్ హౌస్, ప్లాన్స్ హౌసీ మరెన్నో లక్కీ డిప్పులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని ఆమె చెప్పారు. సెక్రటరీ మడుపల్లి వర్ష మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితమై ఉంటున్నారని, శ్రావణ మాసంలో ఆహ్లాదకర వాతావరణంలో మహిళలకు సరదాల సంతోషం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరెన్నో లక్కీ డిప్లు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి బెడ్షీట్ రిటర్న్ గిఫ్ట్ అందజేయడం జరుగుతుందని అన్నారు. మొదటి లక్కీ డిప్ 2 గ్రాముల గోల్డ్ రింగ్ అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పద్మనాభని స్వప్న పాల్గొన్నారు. శ్రావణ లక్ష్మిలో సరదా సంతోషం అనే కార్యక్రమం టొబాకో మర్చెంట్స్లో 7వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేసాము.
మీరందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు మహిళలు ఎంతో ఉత్సాహపరిచి ఆనందంగా ఉంచాలని చెప్పేసి శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కాంపిటీషన్స్ పెట్టామండి, 2 కాంపిటీషన్స్. ఒకటి లంగావణిల కాంపిటీషన్, అలాగే శకుంతల వేషధారణ. తర్వాత 5 హౌసీలు ఉన్నాయండి. గోల్డ్ హౌసీ, సిల్వర్ హౌసీ, ఓం ప్లేన్స్ హౌసీ, గ్రీన్ చాప్ హౌసీ, తర్వాత కామధేను పట్టు చీరల హౌసీ అండి. ఇలా 5 హౌసీలు పెట్టడం జరిగిందండి. అలాగే లక్కీ టిప్పులు కూడా చాలా ఉన్నాయి. అందరూ కూడా రావచ్చు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సంప్రదించవలసిన నెంబర్లు తవ్వార్లు కుమారి 9394790019, వర్ష 905227655, అలాగే స్వప్న గారు 9491385550. ఈ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటారు. ఈ ప్రోగ్రామ్ 7th అండి. మా దగ్గర టికెట్స్ ఓన్లీ 6th వరకే ఇవ్వబడతాయి. టికెట్ కాస్ట్ వచ్చి 500 అండి. రిటర్న్ గిఫ్ట్ కూడా ఉందండి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏలూరు శాసనసభ్యులు మన బడేటి రాధాకృష్ణ చండీ గారు ఇచ్చేస్తున్నారండి. అలాగే కోలా శ్రీను గారు, అలాగే చల్లివారి బ్రహ్మయ్య గారు, తర్వాత గొడవల్లి వాసు గారు, నందా శ్రీను గారు, మద్దుల పవన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారండి. చక్క రాజా గారు విచ్చేస్తున్నారండి ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహిళలు మరియు మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సరదాగా గేమ్స్ ఆడుతూ లక్కీ టిప్పులు పొందుతూ అనేక ప్రైజులు అందుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంట్లో లేడీస్ అందరూ రోజు కూడా పనులతో విసిగిపోయి చాలా అలసిపోయి ఉంటున్నారు. అందుకని మేము ఎంటర్టైన్మెంట్గా ఈ కార్యక్రమం పెడుతున్నామండి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్తో హ్యాపీగా ఎంజాయ్ చేసి గిఫ్ట్లన్నీ గెలుచుకొని హౌసీలన్నీ గెలుచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తారని సంతోషిస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయమని కోరుతున్నాము మహిళలందరినీ. ధన్యవాదములు. మేము లంగావోణి కాన్సెప్ట్ పెట్టాము. దీంట్లో కూడా అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి వాళ్ళు గిఫ్ట్లు తీసుకొని హ్యాపీగా వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. అలాగే శకుంతల వేషధారణ కూడా గిఫ్ట్లు స్పాన్సర్ చేసిన వారు సూర్య జ్యువెలర్స్ వాళ్ళు స్పాన్సరింగ్ చేశారండి. రుక్మిణి సిల్క్స్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేశారు. అందుకని అందరూ కూడా ఈ గిఫ్ట్లు తీసుకొని సరదాగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇంతటి మంచి కార్యక్రమానికి మాకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. ఏలూరు గాంధీనగర్కు చెందిన జ్ఞానేశ్వర్ అనే బాలికకు లివర్ సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఆ బాలిక చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలికకు లివర్ మార్పిడి కోసం లక్షలాది రూపాయల అవసరం కానుంది. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఏలూరులోని ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలిక కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ నారా వెంకట నరసింహమూర్తి, జనసేన పార్టీ నాయకుడు నారా శేషు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జ్ఞానేశ్వర్ లివర్ మార్పిడి కోసం 88,616 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. సుజుకి షోరూం, హోటల్ ఎన్ సిబ్బంది, తన బంధువులు, స్నేహితులు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారని చెప్పారు. బాలిక లివర్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి మళ్లీ అందరిలాగా తిరగాలని వారు ఆకాంక్షించారు. లివర్ ఇచ్చి అమ్మాయికి వైద్యం జరుగుతోంది. చెన్నైలో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. దానికి గాను మా ఎన్ ఫౌండేషను మరియు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ నుండి నేను 50,000 నా వంతుగా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే నా స్నేహితులు మరియు మా కృష్ణా సుజుకి మరియు ఎన్ హోటల్ సిబ్బంది సహాయం చేయడం జరిగింది. అలాగే నా స్నేహితులు మరియు జనసేన సభ్యులందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాప ఆపరేషన్ సక్సెస్ అయ్యి మనందరితో పాటు తిరగాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంస్థకి అలాగే శ్రీకృష్ణ సుజుకి సంస్థకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి డొనేషన్ ఇవ్వడానికే చూశారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కదా, అసలు మేము అడగకపోయినా సరే వాళ్ళంతటా వాళ్ళే అందరూ పిలిచి చాలామంది డొనేషన్స్ ఇచ్చారు.
థ్యాంక్ యూ సో మచ్. పాప మళ్ళీ వస్తుంది, మనం అందరూ ఇలాగే హ్యాపీగా ఒకసారి మళ్ళీ ఇక్కడే చిన్న కిటీ పార్టీ చేసుకుందాం. నా స్టూడెంట్ అండి, నా స్వర్ణ నృత్యాలయంలో డాన్స్ నేర్చుకుంటుంది 2 years నుంచి. నా స్టూడెంట్ తను. రేపు సర్జరీ ప్లాన్ చేస్తున్నారండి. రేపు సర్జరీ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ధర్మబేరిలో ఈ సాయంత్రం మనందరం ఒక నోబెల్ కాజ్ కోసం అసెంబ్లీ అయ్యాం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన నారా శేషు గారిని అభినందిస్తూ, మరి ముఖ్యంగా ఈ చిన్నారి పాప ఎం జ్ఞానేశ్వరి, ఇంత చిన్న వయసులోనే దేవుడు ఆమెకి అంత దీర్ఘకాలిక రోగాన్ని ఇచ్చినా కానీ ఎంతో మానవతా దృక్పథంతో ఎంతోమంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది మనందరం ఎంతో అభినందించవలసిన విషయం. ఈ సాయంత్రం ఎన్ ఫౌండేషన్ తరఫున శ్రీ నారా శేషు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ విధంగా ఎన్ ఫౌండేషన్ మరియు జనసేన పార్టీ తరఫున శ్రీ నారా శేషు గారు ఈ చిన్నారి ఆరోగ్యం చికిత్స కోసం ఒక 50,000 తన వంతుగా విరాళాన్ని అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దార్శనికతకి మానవతకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అందరినీ. ఇక్కడ వచ్చిన విరాళం కంటే ఈ ధర్మవీర్ ప్రాంగణంలో మరీ ముఖ్యంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ 30 దేవతలు ఆ కార్యక్రమంలో నడయాడారు. కాబట్టి ఈ విరాళాలతో పాటు ఆ 30 దేవతల ఆశీస్సులు కూడా ఈ చిన్నారికి ఉంటాయని ఆశిస్తూ, ఆ చిన్నారి తన వైద్యాన్ని రెస్పాండ్ అయ్యి, ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రెస్పాండ్ అయ్యి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుని ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సిపిఎం నాయకులు కలిసి ప్రజా సమస్యలను తెలియజేశారని, ఈ సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేస్తే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. జంగారెడ్గూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏ విధంగా అమలు చేస్తారో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, డిఎన్విడి ప్రసాద్, ఎం రాజు, జిల్లా కమిటీ సభ్యులు పి కిషోర్, టి నాగమణి, ఎం జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఎన్నికల అనంతరం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమికి మేము మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారిని మా ప్రతినిధి వర్గం కలుసుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని ఆయనకి వ్రాతపూర్వకంగానే ఇచ్చాం. ఆయనతో ఒక అరగంట పాటు చర్చించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ఏంటంటే ఎన్నికల నేపథ్యంలో ఈ కూటమి నాయకులు ప్రజలకి కోటి వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వం పథకాలను అమలు జరుపుతాం, దాన్ని ఇంకా రెట్టింపు చేస్తామని చెప్పారు. రెండవది కొత్త పథకాలను కూడా ప్రకటించారు. ఆ రకంగా ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. మేము రానున్న కాలంలో ఈ ప్రజా సమస్యల మీద ఉద్యమాలు, పోరాటాలు సాగిస్తాము. కొత్తగా వచ్చింది ప్రభుత్వం కాబట్టి దానికి మేము ఒక 2 నెలలు 3 నెలలు విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ ప్రభుత్వం దాని పట్ల సానుకూలంగా స్పందించకపోతే ప్రజల్ని సమీకరించి ఉద్యమాలకి సమాయత్తం అవుతాం. అదే ఇంకోటి కూడా ఏంటంటే మేము ఈ కుల గణన కూడా చేయమన్నాం. ఈ ప్రభుత్వం కుల గణనకి సిద్ధంగా లేదు. కుల గణన చేయాలి. ఆ కుల గణన ఆధారంగా రిజర్వేషన్స్ కూడా మనం సవరించాలి. రిజర్వేషన్స్ అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్టకేలకు క్లాసిఫికేషన్ కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా వైఖరి ముందు స్పష్టం చేయాలి. ప్రభుత్వం దానికి సంబంధించిన సుప్రీంకోర్టుని మన్నించి దాని ఆధారంగా దానికి సంబంధించిన విధి విధానాలు తీర్పు బేరుగా ఇస్తుందంటే ఆ తీర్పుని అమలు జరపడం కోసం ఏంటంటే ఏ రూపంలో ఈ ప్రభుత్వం చేస్తుంది, ఆ క్లాసిఫికేషన్ ఏ రూపంలో చేస్తుందని మేము అడుగుతున్నాం. అది వెంటనే
ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద వెంటనే ప్రకటన చేయాలి. దాని ఏ రూపంలో అమలు జరుగుతుందో కూడా చెప్పాలి. జంగారెడ్గూడెం పట్టణంలో పేరంపేట రోడ్లోని శివాలయంలో కొలువైన రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి గురువారం భక్తులు ఆషాఢసారను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. పెద్ద పోస్టాఫీస్ సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నుంచి భక్తులు సారెను పట్టుకుని శోభాయాత్రగా శివాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు తంగిరాల బాలాజీ, పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిలుకూరి వెంకట సత్యసాయి బాబాలు మాట్లాడుతూ ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం, అందులోనూ ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రిని పురస్కరించుకుని రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించామని అన్నారు. అమ్మవారిని ఆడబడుచుగా భావించి మేళతాళాలతో సారె అందించామని చెప్పారు. పట్టణ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పేరంపేట రోడ్లో గల శివాలయంలోని రాజరాజేశ్వరి అమ్మవారి మన ఇలవేలుపుగా మన ఇంటి ఆడపడుచుగా భావన చేసి ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం, పైగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి అన్నీ కూడా కలిసి రావడం సందర్భంగా పట్టణ ప్రజలందరి చేత కూడా అమ్మవారికి మన ఆడపడుచుగా భావన చేసి ఈరోజు సారె పెట్టడం జరుగుతున్నది. ఈ సారె పెట్టడం వల్ల అమ్మవారు మన ఆడపడుచుగా భావన చేసి అమ్మవారు మనందరి కూడా సుభిక్షంగా చల్లగా చూస్తున్న భావనతో మన ఇంటి ఆడపడుచులు, మన అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అమ్మమ్మలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన ఇంటి ఆడపడుచుగా భావన చేసుకున్న అమ్మవారికి చనివిడి, వడపప్పు, పానకం, చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇటువంటి ముత్తైదుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి చలన ఆశీస్సులు తీసుకోవడం ముఖ్య ఉద్దేశంగా భావన చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతున్నది. ఈరోజు పేరంపేట రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రారంభమయ్యి పట్టణ ప్రజలందరి సమక్షంలోని బాజా భజంత్రులతోని మేళతాళాలతో కూడా అమ్మవారి యొక్క సారె ఊరేగింపుగాని రాజరాజేశ్వరి శివాలయం చేరుకుని ఆ యొక్క అమ్మవారికి కుంకుమార్చన, ఈ సారె సమర్పణ, వీరాజ మంత్రపుష్పాలు సమర్పించుకొని అలాగే వచ్చిన ప్రతి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్ని కూడా కమిటీ వాళ్ళు జరిపించడం జరిగినది. ఈరోజు చాలా సుదినం. ఈ పేరంపేట రోడ్లో శివాలయంలో గల రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ వారు మరి అర్చక స్వాములు సమక్షంలో పోస్టాఫీస్ దగ్గరలో గల వినాయక స్వామి గుడి దగ్గర నుంచి రాజరాజేశ్వరి మాతకి సారిని సమర్పించి అంగరంగ వైభవంగా శోభాయమానంగా మెట్ట ప్రాంతానికి స్వాగతం తెచ్చే విధంగా అమ్మవారికి ఆడపడుచుగా మనం భావన చేసి సారిని సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ రోజున శ్రీ జగన్నాథ రథయాత్ర ఏలూరులో శ్రీ జగన్నాథ స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ నెక్కింటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరులో జగన్నాథ స్వామి దేవాలయ నిర్మాణం చేయనున్నట్లు తెలియజేశారు.
దళార్ల చేతిలో మోసపోయిన పోలవరం మండలానికి చెందిన రైతులు, కౌలు రైతులకు ధాన్యం, మొక్కజొన్న సొమ్ములు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొయ్యలగూడెం మండలం గవరవరంలోని పాత పొగాకు గొడౌన్స్ వద్ద రైతులు, కౌలు రైతులు చేస్తున్న రిలే దీక్షలు 4వ రోజుకి చేరుకున్నాయి. తమను ఆదుకోవాలంటూ వంట వార్పు కార్యక్రమం నిర్వహించి అన్నదాతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమ పంట డబ్బులు తమకు ఇప్పించండి మహాప్రభు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు, కౌలు రైతులకు మొక్కజొన్న, ధాన్యం సొమ్ములు ఇప్పించేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు. దళార్ల మోసాలకు గురై అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం మండలంలోని పలు గ్రామాల రైతులకు, కౌలు రైతులకు దళార్లు చెల్లించాల్సిన 2,20,00,000 రూపాయలు అందకపోవడం వల్ల ఖరీఫ్ సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు, కౌలు రైతులకు పంటల సొమ్ములు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. దళార్ల మోసాలు అరికట్టే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం, పాతపట్టిసీమ, కొత్తపట్టిసీమ, గోటాల, బంగారుపేట, కృష్ణారావుపేట, నూతన్నగూడెం, ప్రగడవల్లి తదితర గ్రామాలకు చెందిన బాధిత రైతులు కరిబండి ప్రభాకర్రావు, పి రామచంద్రుడు, సి రవిచంద్రుడు, ఆకుల రాజా, ఎండవల్లి వీర్రాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలం గౌరవరంలో పాత పొగాకు గొడవస్ వద్ద రైతులు చేస్తున్న దీక్షలు ఇవాళ 4వ రోజు చేరుకున్నాయి. అంటే ఈరోజు రాజుకు సంబంధించిన డబ్బులు ఏవైతే దళారులు ఇవ్వాల్సి ఉన్నాయో వాటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇవాళ రైతులు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. అయితే గత 3 నెలలు దాటిపోతున్నా సరే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు దళారులు అడుగుతూ ఉంటే రేపు మాపు అని చెప్పేసి గడుపుతూ ఉన్నారు. దీనివల్ల ఖరీఫ్ పంటకు సంబంధించి వాళ్ళు నాట్లు వేసి పంట పండించాల్సిన సమయం రావడంతో ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోని స్థితిలో అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు మోసానికి గురై ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఏదైతే వాళ్ళ దళారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 కోట్ల పైచులకు డబ్బుల్ని ఇవాళ దళారుల దగ్గర నుంచి ఇప్పించి రైతులకు అందజేయాలని చెప్పేసి, అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడే ఎండనక వాననక ఇక్కడే టెంట్ వేసుకుని రాత్రులు కూడా ఎక్కడే మకా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళ రైతులకు ఏర్పడింది. ఇక్కడే వంట వార్పు కార్యక్రమం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతు అధికారులు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా, రైతు చేతులకు డబ్బులు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆరుద్ర నక్షత్ర మాస శివరాత్రి సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు కార్తీక్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని శాకాంబరిగా అలంకరించడం జరిగిందని, ముందుగా చండీ ప్రదక్షిణ నిర్వహించి స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దూర ప్రాంతాల నుండి మహిళా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అభిషేకాలను నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ రాట్నాలమ్మ తల్లి ఆలయ మాజీ చైర్మన్ రాయల ఉమామహేశ్వరరావు, మంచునేని శ్రీనివాసరావు, కృష్ణ తేజస్వి, పాలడుగు నరసింహారావు దంపతులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పెదవేగి మండలంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు సొంగ జాన్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉద్యమాలు చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగానే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఉపకులాలకు విద్య ఉద్యోగాలలో న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి వెంకట్రావు, ఎంఆర్పీఎస్ నాయకులు ఎర్ర ఆనంద్, ఉప్పులూరు ఎలీషా, తాడిగడప రాంబాబు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద పోరాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ అంటే చాలా మంది తెలియదు మీలో. ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయంటే 100 జాబులు తీశారనుకో గవర్నమెంట్, దాంట్లో 80% మాలలకు వెళ్ళిపోతున్నాయి, 20% మాదిగలకు వస్తున్నాయి. దీని నిమిత్తం 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు మందకృష్ణ. పోరాడుతుంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మాదిగలకి 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత అనివార్య కారణాల వల్ల రాజశేఖర రెడ్డి గారు మరి దాన్ని కలిపేయడం వల్ల మళ్ళీ వర్గీకరణ జరగలేదు. ఇంకా అప్పటి నుంచి కూడా పోరాటం జరుగుతున్న టైంలో మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ ముందు మోడీ గారిని తీసుకురావడం జరిగింది. మందకృష్ణ గారు తీసుకొచ్చినప్పుడు, అయ్యా మా పరిస్థితి ఇది, మా బతుకులలో ఉన్నాయి, 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాను, మాకు దారి తెలియలేదు, మీరే మార్గదర్శనం మాకు చేయాలని చెప్పి అడగడం జరిగింది. అడగడం వల్ల అప్పుడు మోడీ గారు మాట ఇచ్చారు, కృష్ణ నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత పక్కాగా నీకు మాట ఇస్తున్నాను, వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చారు. చంద్రబాబు సార్ మాట ప్రకారం ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కలిశారు మందకృష్ణ గారు. కలిసినప్పుడు అయ్యా మా పరిస్థితి ఇది, మరి మోడీ గారు మాకు మాట ఇచ్చారు, మరి మీ సంగతి ఏంటంటే కృష్ణ గ్యారంటీ మేము పదవిలోకి వస్తే గెలిస్తే మీకు పక్కాగా నేను కూడా సపోర్ట్ చేసి వర్గీకరణ ఇస్తానని మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఈ రెండు అంశాల మీద మనం ఎంఆర్పీఎస్ తరఫు కూడా మన టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. కూటమికి అన్ని పార్టీలు సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ మాత్రం మనం సపోర్ట్ చేసి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.